హైదరాబాద్ మరియు సికింద్రాబాద్ ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. అద్భుతమైన రీతిలో దేవుడు చాలా చక్కగా ప్రతి నెల 2వ శనివారం సికింద్రాబాద్ లో ఉన్న హరిహర కళాభవన్ లో మరి ఉదయం 9 గంటలకు స్వస్థత విడుదల తైలాభిషేక ఆరాధనని మరి కొన్ని నెలలుగా దేవుడు అద్భుతమైన రీతిలో జరిగిస్తూ అనేక మంది జీవితాలను దేవుడు మార్చివేస్తూ ఉన్నారు. చాలా కుటుంబాలు కట్టబడడం మనం చూస్తూ ఉన్నాం కదండి. నెమ్మది, సమాధానం, సంతోషాన్ని కోల్పోయిన వారి జీవితాల్లో దేవుడు అద్భుతాన్ని జరిగిస్తూ ఉన్నారు. మరి ఎవరైతే ఆగిపోయారో ఆత్మీయ జీవితాలలో, సమస్యలు చాలా భయంకరంగా కృంగతీస్తూ ఉంటాయండి ఒక మనిషిని. కానీ ఈ సమస్యల్ని మరి దేవుడు అద్భుతమైన రీతిలో మనల నుంచి విడిపించి గొప్ప సహాయం చేసే దేవుడు. అందుకని ఆయన వైపు చూస్తే మన బ్రతుకులు మార్చబడతాయి. ఇప్పటికే ఎంతో మంది జీవితాలు, కుటుంబాలు కట్టబడడం మనం చూస్తున్నాం. సమస్యల నుంచి విడుదల, బలహీనతల నుంచి విడుదల, ఇరుకులు, ఇబ్బందులు, కష్టాల నుంచి విడుదల, ఆత్మీయ జీవితంలో దేవుడు తన వాక్కు ద్వారా స్థిరపరిచి, బలపరిచి మన జీవితంలో ఘనమైన కార్యాలు జరిగిస్తూ ఉన్నారు. అయితే మరి ఈ నెల కూడా జూలై 13వ తారీఖు ఉదయం 9 గంటలకి హరిహర కళాభవన్ లో స్వస్థత విడుదల తైలాభిషేక ఆరాధన జరుగుతుండగా మీరు మీతో పాటు అనేకులను తీసుకురండి. మరి నేను దైవ సేవకుడు మరి అద్భుతమైన రీతిలో ప్రభు సన్నిధిలో మరి తన ప్రభు పాదాలను పట్టుకొని అనేకమైన విషయాల గురించి మేము అడుగుతూ ఉన్నాం. దేవుడు మీ జీవితంలో ఘనమైన కార్యం జరిగించబోతున్నారు. మేము సిద్ధపడుతున్నాం, మీరు కూడా సిద్ధపడండి. మీతో పాటు అనేకులను తీసుకురండి. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించునుగా. వేరే రాష్ట్రాల నుంచి అలాగే జిల్లాల నుంచి వస్తున్న వారికి మరి ఈ అడ్రస్ పూర్తిగా నోట్ చేసుకోండి. హరిహర కళాభవన్, సికింద్రాబాద్, పాట్నీ సెంటర్, పరేడ్ గ్రౌండ్స్ మెట్రో ఎదురుగా ఉదయం 9 గంటలకి జూలై 13వ తారీఖు. తప్పక అందరూ పాల్గొనండి, దైవ దీవెనలు పొందండి. అందరం కలిసి ప్రభులో ఆనందిద్దాం. డోంట్ మిస్ ఇట్. ఈ ప్రత్యేకమైన అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకుందాం. ప్రతి ఒక్కరం ప్రభులో బలపరచబడదాం, ప్రభులో ఆనందిద్దాం. తన శక్తివంతమైన మరి ఆ వాక్యము ద్వారా, వాక్కు ద్వారా మనందరినీ దేవుడు కదిలించబోతూ ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. ఈ ఉదయం దేవుని వాగ్దానం. నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు, నిన్ను విడువడు, ఎడబాయడు. ప్రైజ్ ది లార్డ్ అండి. గుడ్ మార్నింగ్. బాగున్నారా? ఉదయకాల సమయంలో అందరికీ ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించిన కాక. చాలా సంతోషం అండి. ప్రతిరోజు ఇలా దేవుని మాటలు ధ్యానించడం, అందరము చాలా చక్కగా ఉదయకాల సమయంలో లేవగానే ఒకరినొకరు బలపరచుకోవడం ఎంతో సంతోషాన్ని ఇస్తుంది కదా. మరి ఉదయకాల సమయంలో కూడా ప్రతిరోజు లాగానే దేవుని మాటలు ధ్యానిద్దామా? దేవుని మాటలు మనతో ఉంటే మన జీవితాలు అద్భుతకరంగా ఉంటాయండి. మరి ఉదయకాల సమయంలో పరిశుద్ధ ఆత్మదేవుడు మనందరితో మాట్లాడుతున్న తన ప్రత్యేకింపబడిన మాటలు యెషయా గ్రంథం 54వ అధ్యాయం 14వ వచనం. నీవు భయపడనక్కర్లేదు, బాధించువారు నీకు దూరముగా నుందురు. ఆమె దేవుని నామానికి మహిమ కలుగును గాక. అద్భుతకరమైన మాటలు కదండి. నీవు భయపడనక్కర్లేదు అంటున్నారు దేవుడు. ఆమె ఎంతమంది ఉదయకాల సమయంలో చాలా భయముతో, చాలా భయంకరమైన సమస్యలలో ఉండి వాటిని చూసి భయపడుతున్నారో అందరికీ దేవుడు తెలియజేస్తున్నారు, భయపడనక్కర్లేదు. ఏ ఆదరణ లేక, ఏ తోడు లేక, ఏ సహాయము లేక, ఒంటరిగా ఉండి చాలా భయంకరమైన వేదనని పడుతున్నావా ప్రియ సహోదర, సహోదరి? ఎదురుగా ఉన్న వాళ్ళు నీకు, నీ కుటుంబానికి చాలా భయంకరమైన శ్రమలను తీసుకొస్తున్నారేమో, సమస్యలు తీసుకొస్తున్నారేమో. పర్లేదు, దేవుడు నీకు, అంటే నీవు అనుకుంటున్నావు నాకు ఎవరు లేరు, నాకు ఏ సహాయము లేదు అని అనుకుంటున్నావు. కానీ అద్భుతమైన శక్తివంతుడు నీకు ఆశ్రయుడుగా ఉన్నారు. ఆమేన్. అందుకే అంటున్నారు, దేని చూసి భయపడద్దు, దేని చూసి దిగులు పడద్దు, నీకు భయం అక్కరలేదు అంటున్నారు. ఆమేన్. నిన్ను బాధించు వారందరినీ దేవుడు ఏం చేస్తారంటే నీకు దూరం చేస్తారు. ఆమేన్. వారి వల్ల నా జీవితానికి ఏమైపోతుందేమో అని, ఎదుటి వారి వల్ల నా కుటుంబం నాశనం అయిపోతుందేమో అని, ఇంత చక్కగా నీతిగా బ్రతుకుతున్నా ఎందుకు నాకు ఇంత పోరాటం అని నువ్వు అనుకోవచ్చు. కానీ నీ పక్షాన దేవుడు ఉన్నాడు. ప్రియ సహోదర, సహోదరి, ధైర్యంగా ఉండండి. భయపడద్దు, భయపడద్దు, భయపడద్దు. దేవుని కృప నీకు, నీ కుటుంబానికి ఎల్లప్పటికీ ఉంటుంది. ఆమె ధైర్యంగా ఉండు, భయపడద్దు.
ఏ విషయంలో నువ్వు భయపడుతున్నా, ఎదురుగా ఉన్న సమస్యని బట్టి నువ్వు భయపడుతున్నా, దేవుడు అంటున్నారు ఆ సమస్య పెద్దది కాదే, దానికంటే గొప్పవాణ్ణి నేను. ఆ సమస్య మరి నేను ఎలా అయినా ఆ సమస్య నుండి నేను నిన్ను నడిపిస్తాను కదా, నీకు తోడుగా ఉన్నాను కదా, నీకు సహాయం చేసేవాడిని నేనే కదా, నీ ఎదురుగా ఉన్నవారు నేను బాధించు వారందరినీ నేను మరి వారిపైన నీకు విజయం ఇవ్వలేనా? విజయాన్ని ఇచ్చే దేవుడు, నీకు సహాయం చేసే దేవుడు, నీకు తోడుగా ఉండే దేవుడు అంటున్నారు. ఆమేన్. ఉదయకాల సమయంలో ఎన్ని పోరాటాల మధ్యలో ఉన్నా, ఆర్థిక పోరాటంలో ఉన్నారేమో, లేకపోతే కుటుంబ పోరాటంలో ఉన్నారేమో, భయంకరమైన లోకంతో పోరాడుతున్నారేమో, ఏ విషయంలో పోరాడుతూ మరి నీ ఎదురుగా ఉన్న వ్యక్తిని బట్టి నువ్వు భయపడుతున్నా, ఎదురుగా ఉన్న వ్యక్తి గొప్పవాడు కాదు, నీలో ఉన్న నాలో ఉన్న దేవుడు గొప్పవాడు. ఆమేన్. ఆయన ప్రతి పరిస్థితిని తారుమారు చేయగల సమర్థుడై ఉన్నాడు. ధైర్యం తెచ్చుకోండి. ఆమేన్. ఆఫీస్లో నీకున్న కొలీగ్స్తో నీకు వారికి నీకు పడట్లేదు అనుకుంటా, వారు నువ్వు చక్కగా చేస్తున్నావని, లేకపోతే నువ్వు క్రైస్తవుడివను, లేకపోతే నువ్వు లేనివాడివను, ఇంకా ఎన్నో విషయాల్లో నేను కృంగదీస్తున్నారు కావచ్చు, కానీ వారిపైన విజయం నీకు దేవుడు ఇవ్వబోతున్నారు. లోకంలో ఉన్నవారు నేను చాలా బలహీనుడుగా చూస్తున్నారేమో, కానీ గుర్తుపెట్టుకో, నీలో ఉన్న దేవుడు గొప్పవాడు, బలవంతుడు. ఆమేన్. వారు కాదు. ఉదయకాల సమయంలో ఏ పోరాటాల మధ్యలో ఉన్నారో వాటికి విజయము దేవుడే. ఆమేన్. ఎన్నో కోర్టు సమస్యలతో మీరు ఉన్నారేమో, విరోధి నీకు చాలా భయంకరమైన విపత్తులను తీసుకొస్తున్నాడేమో, కానీ వాడిపైన కూడా విజయం దేవుందే. ఆమేన్. నీదే. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఉదయకాల సమయంలో ఏ విషయంలో భయపడనక్కర్లేదు. ఆమేన్. దేవుడు యెహోవా నీకు తోడుగా ఉన్నారు. నీకు చక్కనైన రీతిలో దేవుడు అంటున్నారు చూడండి, మరొకసారి భయపడనక్కర్లేదు, బాధించు వారు నీకు దూరముగా నుందురు. ఆమేన్. వారిని దేవుడు తీసుకెళ్ళి అలా దూరంగా పెట్టేస్తారు. నీకు ఏ హాని కలగకుండా, నీకు ఏ భయంకరమైన శోధన కలగకుండా, శ్రమ రాకుండా, కష్టము రాకుండా దేవుడే చాలా చక్కగా తన హస్తాలతో నేను ప్రొటెక్ట్ చేయబోతున్నారు. ఆమేన్. ఉదయకాల సమయంలో చక్కని మాటలు పట్టుకుని మరి ముందుకు సాగుదామా? ప్రార్థన చేద్దాం. ప్రార్థన. అద్భుతమైన దేవుడవయ్యా, చక్కని మీ మాటల ద్వారా మేము ఎంతగానో బలపరచబడుతున్నాం స్వామి. మీ మాటలు మమ్మల్ని ఎంతగానో ధైర్యపరుస్తున్నాయి. ఉదయకాల సమయంలో ఎంతమందితో నిస్సహాయ స్థితిలో ఉండి, ఒంటరి స్థితిలో ఉండి, అయా ఇదిగోండి మీ ఉదయకాల సమయం మాటలు ధ్యానిస్తున్నారో ప్రభా, అట్టి వారందరికీ కూడా ప్రభా మీ మాటలు ఎంతగానో ధైర్యాన్ని ఇస్తూ ఉన్నాయి. ఉదయకాల సమయంలో అందరితో మీరు మాట్లాడుతున్నారు, భయం అక్కర్లేదు అంటున్నావయ్యా ప్రభా. ఎంతమంది అయితే భయంకరమైన పోరాటాల మధ్యలో ఉన్నారో వారికి మీరే తోడుగా ఉండండి, సహాయం చేయండి, వారి భయాన్ని తొలగించండి, వారికి ఉన్న దిగులు తొలగించండి. అద్భుతమైన నీవు వారితో ఉన్నారని విశ్వాసంతో ముందుకు సాగుతురు కాక, ప్రతి పోరాటం పైన విజయం కలుగును కాక అని ప్రార్థన చేస్తున్నాం. ఎంతమంది అయితే భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నారో వారికి మీరే సహాయం చేయండి. ఆయా ప్రభా ఇదిగో అనాథులుగా, ఆయా విధవరాలుగా ఎంతమంది ఉన్నారో, నిస్సహాయ స్థితిలో ఉన్నారో వారికి మీరే సహాయకుడిగా ఉండమని వేడుకున్నాం. మరి పోషణ విషయంలో అన్నిట్లో మీరు తోడుగా ఉండండి. అలాగే ఉదయకాల సమయంలో ఎవరైతే బలహీనులుగా ఉన్నారో మంచి ఆరోగ్యం, క్షేమం కలుగును కాక అని ప్రార్థిస్తున్నాం. ఎంతమంది హాస్పిటల్స్లో ప్రభా ఇదిగోండి అనారోగ్య పరిస్థితిలో ఉండి చావు బ్రతుకుల మధ్యలో ఉన్నారో ప్రభా, మరణ పడకల్లో ఉన్న వారిని లేవనెత్తు దేవుడు నీవే కదా, మీరే ప్రభా తోడుగా ఉండండి, బ్లెస్ చేయండి, అనారోగ్యం ఆరోగ్యకరంగా మీరు మార్చండి. అలాగే ఉదయకాల సమయంలో ఇలాగనే ప్రతిరోజు ప్రభా మీ మాటలతో మేము ముందుకు సాగుదుము గాక అని ప్రార్థన చేస్తున్నాం. ప్రాముఖ్యంగా ఉదయకాల సమయంలో బర్త్డేస్, మ్యారేజ్ డేస్, స్పెషల్ ఈవెంట్ సెలబ్రేట్ చేసుకున్న వారందరి పట్ల మీ దయా, మీ కృప, మీ కనికరం మెండుగా కుమ్మరిస్తూ బ్లెస్ చేయమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. 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 అందరికీ ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించును గాక. ఆమేన్.